ఒకప్పుడు భూదాతలు, నేడు రోజువారీ కూలీలు. తమ బతుకులు, తమ పిల్లల జీవితాలు బాగుంటాయని ఆశతో ఎకరాలకు ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు. నేడు పూట గడవక ఇదే ప్రాంతంలో రోజు కూలీలుగా మారి కుటుంబాలు పోషించుకునే దుస్థితి వచ్చింది. నాడు వేల కోట్లు చేస్తే భూములిచ్చిన దాతలు నేడు కూలీలుగా మారిపోయారు. ఇచ్చిన హామీలు యాజమాన్యం నెరవేర్చకపోవడంతో రోడ్డును పడ్డారు. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందని కళ్ళు కాయలు కాసేలా దశాబ్దాలకు ఎదురు చూశారు. ఇప్పటికైనా న్యాయం చేయకపోతే మరో సుదీర్ఘ ఉద్యమానికి దిగుతామని వారంతా హెచ్చరిస్తున్నారు. భూ నిర్వాసితులకు అసలు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? దశాబ్దాలుగా వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? భూములిచ్చాం, నిర్వాసితులయ్యాం, ఉద్యోగాలు ఆశించాం, భంగపడ్డాం, వృత్తి వస్తుందనుకున్నాం, మోసపోయాం. ప్రైవేట్ చేస్తారంటే పోరాటాలు చేశాం. విశాఖ ఉక్కుకు ముప్పు ఉంటే ఉద్యమించాం. కానీ చివరికి మాకు మిగిలిందేంటని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలు గడిచినా మాకు న్యాయం జరగదా అని ఆవేదన చెందుతున్నాయి వేలాది రైతు కుటుంబాలు. ఒకానొక టైంలో లాభాల బాటలో నడిచిన స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఉదాత్తమైన ఆశయంలో భాగమవుతూ నాడు స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు, ఆందోళన చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితాలు బాగుపడతాయని ఆశపడి భూములిచ్చిన తమను ప్రభుత్వాలు మోసాలు చేశాయని మండిపడుతున్నారు. నేడు రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మధ్యలో రైతులను కాస్త శాంతించడానికి ఆర్ కార్డులిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చిన ఆర్ కార్డు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంతొమ్మిది 1970లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 16,000 మంది రైతులు తమ సారవంతమైన భూములనిచ్చారు. ఎకరాకు 1,200 రూపాయల చొప్పున వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం తమ భూమిని ప్రభుత్వానికి చేశారు. 64 గ్రామాల ప్రజల నుంచి 23,000 ఎకరాల భూమిని తీసుకున్న అప్పటి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అర్హులైన వారి కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీని ప్రకారం స్టీల్ ప్లాంట్లో రైతు కుటుంబ సభ్యులకు 8,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. కానీ మరో 8,000 మందికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు రాలేదు. దీనిపై దశాబ్దాల తరబడి ఉద్యోగాల కోసం, హక్కుల కోసం నిర్వాసితులు పోరాటాలు, ఆందోళన చేస్తున్నారు. కానీ న్యాయం జరగలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలనే సదుద్దేశంతో రైతులు తమ భూములను గిట్టుబాటు ధరకిచ్చారు. చివరికి రోడ్డున పడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 17,000 మంది శాశ్వత ఉద్యోగులు, 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నడుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం నిర్వాసితుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. దీంతో 8,000 మంది నిర్వాసితుల భవిష్యత్తు అన్నకారంలో పడినట్లయింది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే తమకిచ్చిన హామీల పరిస్థితి ఏంటని బాధితులు వాపోతున్నారు. ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావడంతో భూ నిర్వాసితులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్కు సొంత గనులను కేటాయించాలంటున్నారు. పునరావాసం పొందిన రైతు కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించాలని, లేకుంటే విశాఖ ఉక్కు మిగులు భూములను రైతు కుటుంబాలకు ఇవ్వాలంటున్నారు. లేదంటే ఉద్యోగం రాని నిర్వాసితుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయల జీవన భృతిని కల్పించాలన్నారు. ఇక పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బ్రతుకుతున్న 5 లక్షల మందికి ఉపాధిని అలాగే కొనసాగించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం వీటిని నెరవేర్చకపోతే 64 నిర్వాసిత గ్రామాల ప్రజలు ఏకతాటిపైకొచ్చి మరో సుదీర్ఘ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు.
దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్న నిర్వాసితుల్లో ఇప్పుడు సహనం నశించింది, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకే మరో సుదీర్ఘ పోరాటానికి తెరలేపారు. ఈ పోరాటానికి ప్రైమ్ లైన్ ఛానల్ అండగా నిలబడింది. రైతుల బాధను ప్రభుత్వానికి తెలిపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికైనా భూ నిర్వాసితుల బాధలను అర్థం చేసుకుని ప్రభుత్వం ఆదుకుంటుందా లేక చూసి చూడనట్లుగా వదిలేస్తుందో తెలియాల్సి ఉంది.